నానమ్మా, ఇప్పటికైనా వాడిని ఆపేమని చెప్పండి. వాడిని చూస్తే చంపేసేలా ఉన్నాడు. పున్నమి, ఇంకొద్దులేమ్మా. నేను గెలవాలి. నేను ఆడతాను. పున్నమి, పున్నమి, నేను ఆడతాను. మీరు వెళ్ళండి. పున్నమి, వెళ్ళండి. నన్ను గెలిచేస్తుంది. Three, 2, 1. Winner Punami! Hey, Punami, నాకు తెలుసు నువ్వు గెలుస్తావని. పున్నమి, నా బంగారు తల్లి. పున్నమి, కంగ్రాట్స్ పున్నమి, నువ్వు నిజంగా వారియర్ పున్నమి. ఎవరైనా రియలైజ్ అవ్వాల్సిందే బ్రో, అక్కడున్నది పున్నమి. పున్నమితో తలపడడం అంత ఈజీ కాదు. పున్నమి గెలిచింది కాబట్టి మయూఖ పున్నమితో తలబడాలి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు కుస్తీ పోటీలకు అర్హత సాధిస్తారు. కొంత సమయం ఇవ్వండి అయ్యా. పున్నమికి ఏదైనా తాగించి తీసుకొస్తాను. సరేనమ్మా, అలాగే. పద పున్నమి. అమ్మా, నాకేం కాదమ్మా, నువ్వు బాధపడకు. ఊర్లో జరిగే కుస్తీ పోటీలకి ఇంకా బలమైన వస్తాదులు వస్తారు తల్లి. అదే నా భయం. నాతో తలపడేది ఎవరైనా నేను గట్టిగా నిలబడతానమ్మా. ఎంత బలశాలలు ఎదురైనా తడబడకుండా తలపడతానమ్మా. ఈ కుస్తీ పోటీలో గెలిచి ఈ ఏడాదికి సంబంధించిన అగ్రతాంబూలాన్ని పెద్దమ్మగారి చేతుల్లో పెడతానమ్మా. స్వామి, పున్నమే జాబిల్లి అని తెలిసేలోపే పున్నమికి ఏమైనా అవుతుందనే భయం తప్ప వేరే ఆలోచన లేదు. తన సంస్థానం కోసం తనే పోరాడుతుంది. తన కుటుంబానికి అగ్రతాంబూలం దక్కాలని తనే యుద్ధం చేస్తుంది. తనకేం కాకుండా ఈ పోటీల్లో పున్నమే గెలిచేలా చూడు స్వామి. తగ్గిపోతుందిలే అమ్మా. అమ్మా, ఇక చాలు. సరే, నేను ఇది పెట్టేసి వస్తాను.
ఆంజనేయ స్వామి బొమ్మ ఇక్కడుందేంటి? నేను పున్నమికి ఇచ్చాను కదా, ఏమైంది? పున్నమి, పున్నమి. 3 minutes. పున్నమి. పున్నమి. పున్నమి, అమ్మ పున్నమి, పున్నమి, అమ్మ పున్నమి, ఏమైందమ్మా? అమ్మ అమ్మ పున్నమి, పున్నమి. పృథ్వీ, పృథ్వీ త్వరగా రా, పున్నమి ఇక్కడ ఉంది. పున్నమి పున్నమి, అమ్మ పున్నమి, లేమ్మా, కళ్ళు తెరవమ్మా. పృథ్వీ, పృథ్వీ చూడు మన పున్నమి, వెళ్ళి నీళ్ళు పడరా, వెళ్ళు వెళ్ళు. పున్నమి, పున్నమి, పున్నమి లేమ్మా, లే. పృథ్వీ నీళ్ళు తీసుకురా, త్వరగా త్వరగా. పున్నమి పున్నమి నీళ్ళు ఇవ్వు పృథ్వీ. పున్నమి లేమ్మా. ఏమైందమ్మా? ఏం జరిగింది? మయూక, జాగ్రత్త పున్నమి. అమ్మ మయూక, లే మయూక. 3, 2, 1. పున్నమి విజేత. మమ్మీ, డాడీ. పున్నమి కంగ్రాట్స్. ఈ రోజు నీ సత్తా ఏమిటో అందరికీ చూపించావు. జరిగే ప్రతి పోటీలో నువ్వే పాల్గొంటావు. ఈ సత్కార్యం జరగాల్సిందే నాకు కాదు, నన్ను నమ్మిన మీ అందరికీ, ముఖ్యంగా శివదేవయ్య గారికి, వకీల్ సాబ్కి. నీ గురించి నాకు తెలుసమ్మా. ఇప్పుడు ఎలా ఉంది పున్నమి? పర్లేదమ్మా. మనకెందుకమ్మా ఈ కుస్తీలు? చూసావా ఎలా కొట్టేశారు? అసలు నిన్ను పోటీలకి రాకుండా చేయాలని చూశారు. ఎవరు
కూర్చో కూర్చో. ఈ క్రీమ్ రాసుకో పున్నమి, నొప్పి తగ్గిపోతుంది. మళ్ళీ రేపటి నుంచి ప్రాక్టీస్ చేయాలి కదా, మనం చేస్తున్న ప్రాక్టీస్ సరిపోదు. అమ్మ పసరమంది రాసింది వకీల్ సాబ్, కాసేపు ఆగి రాసుకుంటాను. పున్నమి, నీలో తెలియని శక్తి ఉంది పున్నమి. నీకు ప్రకృతి సహకరిస్తుంది, దేవుడు నీకు తోడుంటున్నాడు పున్నమి. నిన్నేదో శక్తి నడిపిస్తుంది పున్నమి. నువ్వు ఈ పోటీల్లో గెలవడం ఖాయం అనిపిస్తుంది. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎవరో వెనక నుండి నా నోరు నొక్కేసరే గారు. నేనెక్కడున్నానో తెలీదు. పున్నమి, నిన్ను పోటీలకు రాకుండా పొదల్లో పడేసింది ఎవరు? అదే నాకు అర్థం కాలేదు వకీల్ సాబ్. వాట్ ఈస్ దిస్ పున్నమి? నువ్వు చేసుకుంటుంది అనకాపల్లి కుర్రాన్ని కాదు, ఆ అమెరికా అబ్బాయిని. ఆపలమ్మలాగా ఈ అవతారం ఏంటి? ఈ అవతారంతో చంద్ర నిన్ను చూస్తే ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోడు. ఇటు నుంచి ఇటే జంప్. ప్లీజ్ చేంజ్ యువర్ గెటప్. ఈ చీరకి వేందమ్మా, ఈ చీరలో పున్నమి లక్ష్మీదేవిలా ఉంది. ఈ అవతారం మా ఆదిత్యకి నచ్చొచ్చు, ఎందుకంటే వాడు పున్నమిని ప్రేమించాడు కదా. కానీ చంద్రకి నచ్చాలని లేదు కదా. పున్నమి, నీకు కవర్ ఇచ్చాను కదా. ఓ, ఇక్కడ పెట్టావా? ఏ, ఆ కవర్ ఇంకా అసలు ఓపెనే చేయలేదా? వాట్స్ రాంగ్ విత్ యూ పున్నమి? ఆ కవర్ లో నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్ ఉంది. ఇది నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్. అమ్మో, ఇలాంటి బట్టలు నాకు నప్పవు. వాట్? కాదండి, ఇలాంటివి నేను ఎప్పుడూ వేసుకోలేదు. చూడు పున్నమి, అమెరికాలో ఇలాంటి డ్రెస్లే వేసుకుంటారు, ఇలాంటి చీరలు కాదు. ఓకే, పద, నేను రెడీ చేస్తాను. అదిగో పున్నం వచ్చేస్తుంది. తనే పున్నమి. చాలా బాగుంది. హాయ్ పున్నమి. పున్నమి, హాయ్ చెప్పు. హాయ్ అంకల్. హౌ ఆర్ యూ పున్నమి? చెప్పు పున్నమి. ఫైన్. మీరెలా ఉన్నారు?
ఐఎమ్ వెరీ గుడ్. సచ్ ఎ స్వీట్ వాయిస్ యూ హ్యావ్. ఆల్సో లుకింగ్ గుడ్. యా, కంగ్రాట్స్ నవీన్. కంగ్రాట్స్ పున్నమి. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. నైస్ సెలెక్షన్ నవీన్. అందరికీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చంద్ర. కానీ మాకు కొన్ని కన్ఫర్మ్ చేసుకున్నాయి ఉన్నాయమ్మా. పున్నమి, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? మాతో పాటు అమెరికా రావటం ఇష్టమేనా? ఇష్టం అని చెప్పు. అక్కడికి వచ్చి జాబ్ చేస్తావా? అట్లీస్ట్ మా కంపెనీస్ చూసుకుంటావా? యా మా బిజినెస్ చూసుకుంటావా? యా. వండర్ఫుల్. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సూపర్. థ్యాంక్ యూ శివ. మీరు తలుచుకుంటే ఏ సంస్థానానికో యువరాణిలా పంపించగలరు. కానీ మా ఇంటికి కోడలుగా పంపించాలనుకోవటం మాకు దక్కిన గౌరవం. ముఖ్యంగా పున్నమి లాంటి అమ్మాయిని నా ఇంటికి కోడలుగా పంపించాలన్న మీ ఆలోచన నేనెప్పటికీ మర్చిపోలేను. ఇందులో మా గొప్పతనం ఏముంది? అంతా పున్నమి గొప్పతనం. మీ సపోర్ట్ లేకుండా మీ ఇంటి బిడ్డ మా ఇంటి కోడలు కాగలదా? వాళ్ళు పున్నమిని మన ఇంటికి పంపాలనుకోవడం వాళ్ళ గ్రేట్నెస్. పున్నమి మన కోసం మనతో అమెరికా రావాలనుకోవడం పున్నమి గ్రేట్నెస్. డాడ్, ఇంకో వాచ్ తెమ్మన్నాను కదా. తెచ్చాను, కానీ ఇదెవరి కోసం? అది పున్నమి వాళ్ళ అమ్మకి. వాట్ ఈస్ దిస్ నవీన్? పున్నమి వాళ్ళ అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా. నారాయణమ్మ చనిపోవడం ఏంటి చంద్ర? ఈవిడే నారాయణమ్మ. ఈ అమ్మాయి నారాయణమ్మ కూతురు. వాట్ హ్యాపెన్ చంద్ర? మీరు ఇండియాకి వచ్చి ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు శ్రవంతి? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? పున్నమి నారాయణమ్మ కూతురని ముందే నాకెందుకు చెప్పలేదు? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఇంత దూరం వచ్చుండేవాన్నే కాదు, ఈ పెళ్లికి ఎస్ చెప్పేవాన్నే కాదు. అమ్మగారు, అమ్మగారు చూసుకోలేదు అమ్మగారు. ఏయ్, పున్నమిని కొడతావేంటి? ఏమైంది పున్నమి? ఏమైంది? మయూకమ్మ కళ్ళల్లో పొరపాటున పసుపు పడింది అయ్య గారు.
పసుపే కదా, ఏం పర్లేదు, నువ్వు ఊరుకో. నా కళ్ళు మండుతున్నాయి. ఈ మనసులో పెట్టుకొని ఇలా చేసావు పున్నమి. కావాలని చేయలేదు అమ్మగారు, చూసుకోలేదు. పున్నమి చూసుకోలేదని చెప్తుంది కదా, అయినా ఎందుకు అరుస్తున్నావు? కళ్ళల్లో పడింది పసుపే కదా, నీళ్ళతో కడుక్కుంటే పోద్ది. పండగ పూట ఏంటి గొడవ? అంటే మీకు నేను బాధపడ్డా పర్లేదు, కానీ పున్నమి మాత్రం సంతోషంగా ఉండాలా? అరే. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏమైంది? ఏమైందా? ఈ పున్నమి నా కళ్ళల్లో పసుపు కుట్టింది. నా కళ్ళు పోయేలా ఉన్నాయి. కానీ పెదనానేమో దీన్ని వెనకేసుకుని వస్తున్నాడు. వకీల్ సాబ్, పొరపాటున పడింది వకీల్ సాబ్, కావాలని చేయలేదు. చూసుకోలేదంటుందిగా మయూక, వదిలే. నువ్వు కూడా ఏంటి పృథ్వీ పున్నమికే సపోర్ట్ చేస్తున్నావు? నా గురించి ఎవరు ఆలోచించరా? నన్ను బాధ పెట్టినందుకు దేవుడు నీకు తగిన శాస్తి చేస్తాడు. నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరకుండా చేస్తాడు. మయూక, ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, వెళ్ళు. ఎప్పుడు ఏదో గొడవ. మయూక, అమ్మ పున్నమి, నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా ఇవన్నీ. ఈరోజు శివరాత్రి కదా, ఉపవాసంతో పూజ చేసి రాత్రికి జాగరణతో ఉండి ఉపవాసం తీర్చుకుంటే శివయ్య కోరిన కోరిక తీరుస్తాడని కమలి చెప్పేది. నేను కూడా కోరుకుంటాను, నువ్వు కూడా పున్నమి, నేను చెప్పాను కదా నీ కోరిక నెరవేరుతుందని. చూసావా, నీ కోరిక నెరవేరుద్దని శివుడు కూడా ఈ దండేసి తన రూపంలో చెప్పాడు. మనం తప్పు చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించు వేదిక. తప్పక చేస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో పున్నమికి పెళ్లి చేసి అమెరికా పంపేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేసినా మనల్ని అడ్డుకునే వాళ్ళు ఉండరు కదా. ఈ పెళ్లి మీద పూర్తి నమ్మకం లేదు. చంద్రశేఖర్ అన్నయ్య పెళ్లికి ఒప్పుకునేలా అనిపించట్లేదు. అదే గనక జరిగితే ఆ పున్నమిని ఇక్కడి నుంచి పంపించడం మన వల్ల కాదగ్నిదే. అందుకే తొందరపడుతున్నాను. నీకు క్లారిటీ ఉంటే నాకోకే. అందుకే బావగారి హెల్త్ రిపోర్ట్స్ని తీసుకొని డాక్టర్ని రమ్మన్నాను. ఆ రిపోర్ట్స్ మనకు అనుకూలంగా ఉంటే బావగారి శివరాత్రిని ఆనందంగా చేసుకుంటారు. అవే రిపోర్ట్స్ బావగారికి అనుకూలంగా ఉంటే ఈ శివరాత్రి బావగారికి కాలరాత్రి అవుతుంది. హాయ్ మేడం. హాయ్ సార్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ రిపోర్ట్స్ ఆధారంగా శివదేవ గారి ఆరోగ్యం మెరుగుపడుతుందనే చెప్పాలి. ఏమంటున్నారు డాక్టర్? అవునండి, ఈ 2-3 నెలలుగా ఆయన ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలా మెరుగవడానికి ఆయన ఎలాంటి మందులు వాడుతున్నాడో తెలియట్లేదు. ఆ మందు పేరు పున్నమి. దానివల్ల బావగారు కోలుకుంటున్నారు. ఇంకో 2-3 నెలలు ఇలా కంటిన్యూ అయితే ఆయన మామూలు మనిషి అయిపోతాడు. అందరిలాగే యాక్టివ్గా ఉంటాడు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. వస్తాను సార్.
ప్రతి శివరాత్రికి నువ్వు చేసే నాట్యం నాకు గుర్తొస్తుంది. నువ్వుంటే ఈ శివరాత్రికి నువ్వు కూడా నాట్యం చేసేదానివి. కానీ నువ్వు లేవు. కనీసం మన జాబిల్లున్నా తనలో నిన్ను చూసుకునేవాణ్ణి. కానీ జాబిల్లి కూడా లేదు. కమలి, నువ్వెప్పటికీ రావని నాకు తెలుసు. కానీ జాబిల్లు వస్తుందనే ఆశతో బతుకుతున్నాను. ఆ శివయ్య కరుణించి జాబిల్లిని పంపితే బావుండు కమలి. కమలి, నాకు జాబిల్లిని చూడాలనుంది. జాబిల్లి, అమ్మా జాబిల్లి. అమ్మా జాబిల్లి, పున్న దెబ్బలేమన్నా తగిలాయా? పర్లేదమ్మా, ఏం తగలలేదు. నేను చూసుకుంటానమ్మా, మీరు వెళ్ళండి. పదండి, జాగ్రత్త బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకు. నువ్వు టైంకి రాకపోయింటే అడ్డంగా దొరికిపోయేదాన్ని. నువ్వు కంగారులో ఉన్నావని కావాలనే పడిపోయాను. ఇంతకీ నువ్వెందుకు కంగారు పడుతున్నావు? చెప్తాను. యాక్చువల్లీ నేను నిన్ను పిలిపించింది కూడా అందుకే. విషయం ఏదైతే అంటే మయూక పక్కన ఉండడం నాకు ముఖ్యం. ఈ డ్రగ్ ఎందుకు తీసుకొచ్చావు మయూక? అంత ఈజీగా ఎవరు ఇవ్వరు కదా. సరే, డబ్బుతో కొనలేనివి ఏముంటాయి శంకు? ఇది మా పెద్దనాన్న కోసం తెచ్చాను. మైకా, ఈ డ్రగ్ వేస్తే చచ్చిపోతారు. ఈ డ్రగ్ వాడితే 8 గంటల కన్నా ఎక్కువ బ్రతకరు మయూక. మా పెద్దనాన్నకి 8 గంటలు చాలా ఎక్కువ శంకు. సరే, సిస్టర్ వచ్చే టైం అయింది. దీన్ని లోపల పెట్టాలి. ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పను గాని నాకు సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఈ సీన్ ని వాడుకుంటాను మయూక. నేనెవరికి చెప్తాను మయూక? కాకపోతే నీకేం అవసరమున్నా నేను చూసుకుంటాను. నీకేం కావాలో చెప్పు. సోది చెబుతానమ్మ, సోది ఉన్నది ఉన్నట్టు చెబుతానమ్మ. జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ, సోది. నాకున్న సందేహాల్ని ఇవిడ తీరుస్తుందేమో అడుగుదాం. సోది చెబుతానమ్మ, సోది.
ఉన్నది ఉన్నట్టు చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతానమ్మ సోది. నాకు చాలా సందేహాలున్నాయమ్మా. నీ సందేహాలు తీర్చడానికే వచ్చాను తల్లి. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం నీకు దూరమైన నీ 5వ తనము ఎదురయ్యే గడియలు త్వరలోనే రాబోతున్నాయి తల్లే. ఏమంటున్నారమ్మా? అవునే తల్లే, నీ పసుపు కుంకుమ నీ నుదుటిన చేరనున్నాయి. ఎప్పుడమ్మా? అతను నీ దగ్గరే ఉన్నాడమ్మా, నీ చుట్టుపక్కలే ఉన్నాడమ్మా. అతని ఊపిరి నీకు పిలుపుగా వినిపిస్తుంది తల్లి. అతడు నీకు దగ్గరవగానే పంచభూతాలు గొంతెత్తి చెబుతాయి తల్లే. నేల ఒళ్ళు విరుచుకుంటుంది తల్లే. అతను శ్వాస వదిలితే గాలి ఓరమంటుంది తల్లే. అతను తాకితే నీ నుదుటి మీద బొట్టవుతుంది తల్లే. కాని భద్రము తల్లే. మళ్ళీ ఏమైందమ్మా? అతని రాక పెద్ద దుమారం రేపుతుంది తల్లే. అతని కళ్ళల్లో కళ్ళు కలిపితే ప్రమాద గడియలు సూచిస్తున్నాయే తల్లే. అచ్చం కమలి నాట్యం చేసినట్టే ఉంది. అమ్మ పున్నమి, నువ్వు నాట్యం చేస్తుంటే అచ్చం నా కమలి చేస్తున్నట్టే ఉందమ్మా. బావగారు ఇంకా పడిపోలేదేంటి? బానే ఉన్నారు. నీలో ఏదో మాయుంది పున్నమి.
నిన్ను చూస్తుంటే అచ్చం నా కమలని చూస్తున్నట్టే ఉంది. ఈరోజు నాట్యమైనా మొన్న కుస్తీ అయినా అన్నీ అన్నీ నా కమలని మరిపిస్తున్నావు. చాలా బాగా చేసావు పున్నమి. చాలా చక్కగా చేశావమ్మా. నారాయణమ్మ, తర్వాత దిస్థితి. అలాగే అమ్మగారు. నిన్ను చూడ్డానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎంత కాబోయే వాడివైనా ఇంత పొగిడితే ఎలా? నెక్స్ట్ ఎవరు పర్ఫామ్ చేయాలో చెప్పు. ఓకే మయూక, అందమైన మయూరి నాట్యం చూసాం. ఇప్పుడు కోయిల గానం వినబోతున్నాం. ఆ కోయిల రాగం వినిపించబోయేది గ్రానీ. నానమ్మ. నా వల్ల కాదు, నేను పాడలేను. పాడండి. పాడమ్మా. రాజమాత మీరు పాడాలి. సరే సరే, పాడతాను. సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాలు. అమ్మా, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. త్వరగా వచ్చి. నెక్స్ట్ శివపార్వతుల నాటకం. పృథ్వీ మయూక చేయబోతున్నారు. స్వామి, నీ హద్దుల్లేని ప్రేమకు ముగ్ధున్నయ్యాను. నీ వెలకట్టలేని భక్తికి పరవశించిపోయాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను.
ఏంటి వీళ్ళిద్దరూ విడిపోవాలి కదా, ఒక్కటయ్యారేంటి? శంకు నన్ను మిస్గైడ్ చేశాడా? కథని మార్చేసినట్టున్నారు. ఒకరినొకరు తెలుసుకుని ఒకరికొకరు బాబు, శివదేవ్ బాబు, నువ్వు రేయ్ ఎందుకు వచ్చావు నువ్వు? శివ! ఎందుకు వచ్చావు? చెప్పరా రేయ్. నీ వల్లే ఆగనయ్య, నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. శివదేవ్ బాబు, ఆగనయ్య. రేయ్ నా కళ్ళ ముందు కనిపించామంటే చంపేస్తాను, వదలండి. అయ్యో అంకుల్ ప్లీజ్ వదలండి రా. నేను చంపేస్తాను. రేయ్ ఆగనయ్య. అన్నయ్య, పసిపిల్లాడిలో ఉండే అయ్యగారు ఉగ్ర రూపంలోకి మారిపోయారు అంటే అంత తప్పు ఈయనేం చేశాడు? రేయ్, నువ్వు చేసిన ద్రోహం వల్లే ఈ ఇంటికి వినాశనం జరిగింది. అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినండి. మా జీవితాలు తలకిందులైపోయాయి. మర్యాదగా బయటికి పో లేదా శివదేవ్ చేతుల్లో చచ్చిపోతావు. పోరా బయటికి. నేనే తప్పు చేయలేదు. ఈ విషయం మీకు చెప్పడానికే నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నాను. ఈ రోజు మీకు నిజం తెలియాలి. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నోర్మై! ఏమిటి నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదండి, నీ ఫోటో చూస్తే నేను తట్టుకోలేకపోయానురా. నా గుండెలు భగ్గున మండిపోయాయి. నీ వల్లే ఈ కుటుంబం వినాశనం అయిపోయింది. రేయ్, అలాంటిది నువ్వు కళ్ళ ముందు కనిపిస్తే ఏమైపోతావురా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళు. అది కాదు బాబు. వదలండి. శివ, అన్నయ్య, శివ, ఆగు. రేయ్, వదలండి. నా మాట విను. నాశనం చేసావు కదరా. బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఇంతకాలానికి నా కళ్ళ ముందుకొచ్చాడు, అయినా కళ్ళారా చూసుకోలేని పరిస్థితి, మనసారా మాట్లాడలేని పరిస్థితి. నా గుండె బద్దలైపోయేలా ఉంది. దేవుళ్ళంటి మనుషుల్లో ఇంత కోపాన్ని పుట్టించేంత పని నువ్వేం చేసావయ్యా? రేయ్ నిన్నిలా కాదురా, నీ పని అయిపోయింది. వాడెక్కడాడు? ఏడాడు శివ! నా చేతిలో చచ్చాడు. ఆగు. అని చంపేయాలి ఈ రోజు. ఆగు శివ. నన్ను ఆపొద్దు. ఆగు. నువ్వు అడ్డు తప్పుకో, వాడిని చంపేస్తా నేను. ఆగు. వాడిని పోలీసులు తీసుకెళ్లారు. నీకు తెలుసు కదా వాడి గురించి. నువ్వు ఆవేశపడకు. ఆగు. నువ్వు కుదురుగా ఉండు. వాడి సంగతి వాళ్ళు చూస్తారు. లేదో వాడు నా చేతిలో చావాలి. ఆగు శివ, ఆగు. నువ్వు ఊరుకో. రాజమాత, అసలు ఎవరతను? అయినా తనకి ఈ కుటుంబానికి సంబంధం ఏంటి? రుద్వే! మాట్లాడద్దు. వాడి గురించి ఎవరైనా సరే మాట్లాడితే నేను సహించను. ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. లేదు. అమ్మగారు, అయ్యగారికి ఏమైంది? పునమి వద్దు. పునమి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. అలా కాకుంటే శివదేవ్ ఆరోగ్యం దెబ్బతింటుంది. వద్దు, ఆ విషయం ఇంకా ఆపేసి. ఇంజెక్షన్ ఇచ్చి ఎంతసేపు అయింది? అతన్ని చూడగానే అంత కోపం తెచ్చుకున్నాడు. ఇందుకే ఇంజెక్షన్ ఎక్కిందా లేదా? అసలు వాడు వాడు వాడు
అయ్యో అయ్యో శివ అయ్యగారు శివ అయ్యగారు అయ్యగారు లేవండి అయ్యగారు ఏమైంది అయ్యగారు ఎప్పుడు ఆగిపోవాల్సిన గుండె ఇప్పుడు ఆగిపోయిందన్నమాట ఏమైంది పున్నమి నాడి కొట్టుకోవట్లేదు అమ్మగారు. అసలు ఎలా పాసిబుల్ మమ్మీ? మనం ఇచ్చిన డ్రగ్స్ చూస్తే డాక్టర్లే నోరెళ్ళ పెడతారు. అలాంటిది ఆ గూడెంలో దొరికే పసర మందుతో కాపాడేస్తుంది. ఇంకా ఈ డాక్టర్ చదువులు ఎందుకు మమ్మీ? పున్నమికి నాటు వైద్యం తెలుసు, అందుకే ఏవేవో ఆకులు తెచ్చి అలా చేసింది. అప్పటికి చాలా ట్రై చేశాం, కానీ సమయం ఇవ్వలేదు తను. ఆ పున్నమి ఏం చేస్తుందో ఎలా చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఆ చంద్రశేఖర్ గారు పెళ్లి కొప్పుకొని ఉండుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు వైదిక. అవును మమ్మీ, లేదంటే ఈ పాటికి పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయేవి. ఈ వారంలో దాన్ని పెళ్లి చేసి పంపించేస్తుంటే దరిద్రం వదిలిపోయేది. అది ఇక్కడున్నన్ని రోజులు పెదనాన్న మీద ఈగ కూడా వాలనివ్వట్లేదు. అది కవచంలా కాపాడుతూనే ఉంటుంది. అసలు ఆ డ్రగ్ కి పున్నమి విరుగుడు ఎలా కనుక్కున్నదా అని తెలియక మైండ్ తిరుగుతూనే ఉంది మమ్మీ. అర్థం కాక చాలా ఇరిటేషన్ వస్తుంది. తల బద్దలైపోయేలా ఉంది మమ్మీ. అయ్యగారు అయ్యగారు తినండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు పున్నమి, నేను తర్వాత తింటా. అయ్యగారు టిఫిన్ తినండి అయ్యగారు. అది కాదు, అసలు నాకేమైంది? అస్సలు ఓపిక లేదు. తలంతా కూడా ఏదో తెలియకుండా తిరిగిపోతుంది. ఏం లేదు అంకుల్, మామూలుగా మీకు ఇస్తున్న ఇంజెక్షనే డోస్ పెంచిచ్చారు, అందుకే మీకు అలా ఉంది అంకుల్. పున్నమి ఇచ్చిన పసర మందు వల్ల కొంచెం కోలుకున్నారు. చాలా చేస్తానంటావు కదా, ఈ పసరు మంది వద్దు ప్లీజ్. అయ్యగారు మీకిచ్చిన ఇంజెక్షన్ వల్ల మీ ఒళ్ళంతా విషమే ఉంటుంది, రక్తంలో అంతా కలిసిపోయి ఉంటుంది. పసరమందు తాగితే తగ్గిపోతుంది. వారం రోజులు తాగితే చాలు, మీ రక్తం శుద్ధి అవుతుంది. తాగండి అయ్యగారు. అయ్యే వద్దు పున్నమి, ఇంత చేదు తాగుతుంటే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అయ్యగారు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇది కొంచెం తాగండి. అంకుల్, ఈ పసర మందు వల్ల మీ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ పసర మందు తాగితే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది.
మీరు పున్నమి పెళ్లి చూడాలి, జాబిలి రాక్ కూడా చూడాలి. అవును, చూడాలి. అలా చూడాలి అంటే ముందు మీరు ఈ పసర మందు తాగాలి కదా, తాగండి. పృథ్వీ, ఈ ఇంజెక్షన్ ఎవరు కొన్నారో, ఎక్కడ కొన్నారో, ఎందుకు చేయాల్సి వచ్చిందో మొత్తం ఎంక్వైరీ చెయ్యి. అలాగే రాజమాత. అప్పుడు అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. అంతేకాదు రాజమాత, అంకుల్ని కాపాడిన ప్రతిసారి పున్నమిని కూడా చంపాలని చూస్తున్నారు. అసలు పున్నమిని పెళ్లి చేసుకోవాలంటే ఆ స్రవంతి వాళ్ళ ఆయన ఒప్పుకోవాలి కదా. అత్తయ్య గారు, పున్నమి ప్రాణానికి ప్రమాదం ఉండకూడదు అంటే తనకి పెళ్లి చేసి పంపించడం ఒక్కటే మార్గం. స్రవంతి వాళ్ళేమో ఫామ్ హౌస్ కి వెళ్లారు. వాళ్ళు వచ్చే లోపైనా మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఆయనేమో ఒప్పుకోలేదు. పైగా ఆయన ఒప్పించడానికి ఎవరు కూడా ప్రయత్నమే చేయడం లేదు. అలాంటప్పుడు పెళ్లి ఎలా చేస్తాం? పాపం శివదేవ్, పున్నమిని పంపించేస్తే శివదేవ్ ఉండలేడు. కానీ శివదేవ్ కోసమైనా పున్నమికి పెళ్లి చేయాలి, వాళ్లతో మాట్లాడాలి. పున్నమి జీవితం బాగుండే నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే అమ్మా. పున్నమిని నీ కూతురుగా, ఈ వంశానికి వారసురాలిగా దత్తత తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. హా? నిజమా? చాలా మంచి పని. అప్పుడు ఎంచక్క పున్నమి నా బిడ్డలా నా ఇంట్లోనే ఉంటుంది కదా. ఎందుకమ్మా ఇన్ని రోజులు ఇలాంటి ఆలోచన చేయలేదు నువ్వు? ఇది చాలా మంచి నిర్ణయం. అమ్మా, ఈ పని చేయడానికి నారాయణ ఒప్పుకుంటుందా? తన బిడ్డకి బంగారు భవిష్యత్తు ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో ఏ తల్లి మాత్రం కాదంటుంది శివదేవా. ఒప్పుకుంటే బాగుంటది. పున్నమిని దత్తత తీసుకుంటే ఆ చంద్రశేఖర్ కూడా పెళ్లికి ఒప్పుకుంటాడు. అవును శివదేవా, పున్నమిని మనింటి బిడ్డగా దత్తత తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వైదిక అగ్నిదేవులతో కూడా ఒక మాట చెప్పి చూస్తాను. పున్నమి నా కూతురు అనగానే నా ఒళ్ళంతా ఏదోలా ఉందమ్మా. నా గుండె బరువెక్కుతోందమ్మా. నా రక్తం ఉరకలేస్తున్నట్టుగా ఉంది. పున్నమిని దత్తత తీసుకుంటోంది మనతో ఉంచుకోవడానికి కాదు శివదేవా, పెళ్లి చేసి పంపించడానికి. పున్నమి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడం పున్నమి భవిష్యత్తుకు అంత మంచిది కాదు నాన్న. అది కాదమ్మా. ఏమీ ఆలోచించకుండా పడుకో, రెస్ట్ తీసుకో. కమలి, కమలి, అమ్మ చెప్పింది విన్నావా? పున్నమిని మేం దత్తత తీసుకుంటున్నామంట. వినడానికి ఎంతో బాగుంది కదా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కమలి. అలా అని జాబిల్లికి ఇబ్బంది అవుతుందనుకోకు. జాబిల్లికి
పున్నమి జాబిల్లి కవల పిల్లలని చెప్దాం. చక్కగా తోబుట్టులా ఉంటారు. ఏ పున్నమి పెళ్లి చేసుకుని వెళ్లేలోపు జాబిల్లి వస్తే బాగుంటుంది కదా కమలి. నువ్వేమో పైనుంచి అన్ని చూస్తున్నావు కదా. జాబిల్లి ఎక్కడుంటుందో నీకు తెలుసు కదా. నువ్వే ఎలాగైనా జాబిల్లిని త్వరగా పంపించు కమలి. పంపిస్తావు కదా? పెదనాన్న మీరు తప్పుకోండి. అసలే నేను చాలా తిక్కలో ఉన్నాను. తప్పుకోండి. మయూక, ఇలా ఇవ్వు. ఇవ్వు. నానమ్మా ఇవ్వు. నీకేం కాదమ్మా. ఏమిటి చూస్తూ ఊరుకున్న కొద్ది తెగరిచ్చిపోతున్నావేమిటి? ఏం మాట్లాడుతున్నావు? మీరు పున్నమిని దత్తత తీసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నానమ్మా? అమ్మగారు, నా వల్ల మయూకమ్మ బాధపడద్దు, మీరు గొడవ పడద్దు. ఇంతమందిని బాధ పెట్టే పెళ్లి నాకొద్దు. అమ్మా, మన ఇల్లు బాగుండాలని పున్నమి కోరుకుంటుంది. పున్నమి బాగుండాలని నేను కోరుకుంటాను. అది వీళ్ళకి ఇష్టం ఉండట్లేదు. అమ్మా, మనం ఓ పని చేద్దాం. నాన్న రాసిన వీళ్ళమ్మ ప్రకారం నాకు రావాల్సిన ఆస్తి నాకు రాసిచ్చేయమ్మా. నేను పున్నమి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నారు బావగారు? పున్నమి కోసం మమ్మల్ని దూరం చేసుకుంటారా? మాకంటే కూడా మీకు పున్నమి ఎక్కువైపోయిందా? అవును, నాకు పున్నమే ఎక్కువ. అసలు మీరు నాకు నచ్చలేదు. అలా చూస్తావేంటి? రాసాయి. వాళ్ళ గురించి పట్టించుకోకు నువ్వు. నీకు కావాలంటే నాతో పాటు నువ్వు కూడా వచ్చేసాయి. మన ముగ్గురం వెళ్ళిపోదాం. నేను పున్నమి అమ్మ వేరే ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ పున్నమిని దత్తత తీసుకుంటే అక్కడ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మేము హాయిగా ఉండొచ్చు. జాబిలు వచ్చినప్పుడు జాబిలికి సమాధానం ఎలా చెప్పుకోవాలో నేను చెప్పుకుంటాను. నాకు ఇంకే గొడవ ఉండదు. నేను ఎంచక్క పున్నమి నేను హాయిగా ఉంటాం. అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా మమ్మీ? దత్తత తీసుకోవడానికి అంత ఈజీగా ఒప్పుకున్నావేంటి? ఏమైంది బేబీ, అంత కోపంగా ఉన్నావు? ఏమైంది వైదిక? అలా ఎందుకు చెప్పావు వైదిక? అసలు ఆ పున్నమిని దత్తత తీసుకుంటే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా మమ్మీ? నా పరిస్థితే కాదు, మన పరిస్థితి ఏంటో కూడా ఆలోచించాలి కదా మమ్మీ. అవును వైదిక, జాబిల్లి రాకపోతే అన్నయ్యకి సంబంధించిన ప్రతిదీ మనకే చెందుతుంది. అందుకే కదా మనం జాబిల్లిని చంపడానికి ప్రయత్నం చేసింది. నిజంగా జాబిల్లే వచ్చినా మనం ఎలాగోలాగా మేనేజ్ చేయొచ్చు డాడీ. పున్నమి అసలే జగత్ కంత్రి, దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా మనల్ని బయట గెంటేస్తుంది. ఆ మాత్రం ఆలోచన తెలివితేటలు నాకు లేవమ్మయ్యూక. మనం అవునన్నా కాదన్నా బావగారు అత్తయ్య గారు తలుచుకున్నారనుకో, పున్నమిని దత్తత తీసుకుంటారు. వాళ్ళకు ఆ హక్కుంది, కాదనే హక్కు మనకు లేదు. ఇప్పుడు కూడా దత్తత తీసుకునే విషయంలో వాళ్ళేమీ మనల్ని పర్మిషన్ అడగలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
ఓ మనం ససేమిరా అంటే బావగారు ఏమన్నారో విన్నావు కదా మయూక. ఆయన ఆస్తి ఆయన తీసుకొని పున్నమితో బయటికి వెళ్ళిపోతానంటున్నారు. అప్పుడు మనకి మిగిలేదేంటి చెప్పు? మయూక, కుస్తీ పోటీలో గెలవడం అంటే గాయాలకి పసురు మందు ఇచ్చినంత ఈజీ కాదు. అందుకే నేను అలా ఒప్పుకున్నాను. కోపానికి పోయి మనం సాధించేది ఏం లేదు మయూక. మంచిగా ఉన్నట్టే నటించి మనకేం కావాలో అది సాధించుకోవాలి. కుస్తీ పోటీల్లో దాన్ని లేపేయచ్చు. అప్పుడు పున్నమి చావు కుస్తీ పోటీల్లో లెక్కల్లోకి వెళ్తుంది కానీ మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. అవును మయూక, అమ్మ చెప్పింది 100% కరెక్ట్. అనవసరంగా ఆవేశపడితే మనమే రోడ్డు మీద పడతాం. మయూక, కుస్తీ పోటీలోకి వెళ్తే ఏం చేస్తుందో అని భయంగా ఉంటే కుస్తీ పోటీలకు వెళ్లకుండా ఎలా ఆపాలో చూద్దాం. ఎలా ఆపుతాం మమ్మీ? రేపు హోలీ ఉంది కదా మయూక. మీ అందరికీ హ్యాపీ హోలీ. ఏ పృథ్వీ, హోలీ సెలబ్రేషన్స్ ఇంట్లో కాదు బయట చేసుకుందాం. ఆనందాన్నిచ్చే క్షణాల్ని ఎక్కడ జరుపుకుంటే ఏమిటి వైదిక? రంగులు రంగు నీళ్లతో గట్టిగా ప్లాన్ చేశారత్తయ్య. లోపల ఫర్నిచర్ మొత్తం పాడవుతుంది. అందుకే బయట చేసుకుందాం అంటున్నాను. అంతేకాదు నానమ్మ, ఉట్టి కొట్టడం కూడా ప్లాన్ చేసాం. మీరు పెదనాన్న తప్పకుండా రావాలి. నేను రెడీ. చాలా సంతోషం మయూక. పండుగ చిన్నదైనా దాని ప్రభావం పెద్దగా ఉండాలి. అందరూ సంతోషంగా జరుపుకోవాలి. ఈ సంబరాల్ని ప్రోత్సహించడానికి ఉట్టి కొట్టిన వాళ్ళకి 1,116 బహుమతిగా ప్రకటిస్తున్నాను. ఉట్టి నేను కూడా కొడతాను. ఇంకా నేనే గెలుస్తాను. గ్రాని, అమెరికా నుంచి వచ్చాడు, 6 అడుగులకి అరంగులం తక్కువ ఉన్నాడు, ఉట్టెలా కొడతాడు అని తక్కువ అంచనా వేయకండి. నేనే కొడతాను. లేదు లేదు, నేను కూడా కొడతాను. నేనే గెలుస్తాను. అమ్మగారు, నేనే కొడతాను. అవునవును, ఆడవాళ్ళు ఆదిపరాశక్తులు. వాళ్ళు తలుచుకుంటే చేయలేంది ఏమీ ఉండదు. అయినా పున్నమే కొడుతుంది. పున్నమి, నేను ఆ విషయం జాబిల్తో చెప్పాను. నువ్వు కుస్తీ పోటీలో గెలవాలి, సరేనా? గెలుస్తుంది. ఖచ్చితంగా గెలుస్తుంది. పదండి, హోలీ పండుగ చేసుకుందాం. ఆగండి ఆగండి ఆగండి. గ్రాని, మళ్ళీ ఏంటి? ఇందాక రాధాకృష్ణుల దగ్గర ఒక గొప్ప ప్రేమ కథ విన్నాను గ్రాని. పృథ్వీ జాబిల్లి ప్రేమ కథ అనుకుంటా. గ్రేట్ లవ్ స్టోరీ. ఒక రూపం తెలియని అమ్మాయిని